నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి డెసిషన్ మోడీ సర్కార్ ఇప్పుడు తీసుకున్నారు. అదే డీలిమిటేషన్. మరి ఈ డీలిమిటేషన్ మీద డి అంటే డి అంటూ రేవంత్ రెడ్డి గారు, మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇటువంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, మరి సజెషన్స్ భారీగా వస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ ఐక్యం చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు లీడ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ డీలిమిటేషన్ ఏంటి అంటే, పెరుగుతున్న లేదా మారుతున్న జనాభాకి అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలని పెంచటం అనేది పునర్విభజన. అసెంబ్లీ, పార్లమెంటు సరిహద్దులు పునర్విభజన. ఇది జనరల్గా ఈ డీలిమిటేషన్ అనేది 2021 జనాభా లెక్కల సేకరణ చేసి తర్వాత చేయవలసింది. కరోనా కారణంగా అది జరగల. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ మీద ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది? ఇండియా కూటమిలో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో 543 స్థానాలుంటే ఈ డీలిమిటేషన్ తర్వాత వాటిని మ్యాక్సిమంగా 850కి పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా అన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి. అది 50% ప్రో రేటాలో పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు 100 సీట్లుంటే ఇక నుంచి 150 అవుతాయి. సో ఈ ప్రతిపాదన వల్ల దక్షిణాది రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది అనేది ప్రధానంగా ఈ ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎలాగంటే ఇప్పుడు టోటల్గా దక్షిణాదిలో ఎంపీ సీట్లు 130 ఉంటే, మరి అటు నార్త్ స్టేట్లో అవి 414 ఉన్నాయి, 413. సో ఈ విధంగా ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా 50% పెరిగితే ఈ వ్యత్యాసం బాగా పెరిగిపోవటం వల్ల ఆ నార్త్ స్టేట్లో 4-5 స్టేట్స్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ దక్షిణాది వాళ్ళని ఎవ్వడో పట్టించుకోరు అనేది ప్రధానమైన ఆరోపణ. సో దీనికి కొంత పరిష్కార మార్గంగా రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన చేశారు, హైబ్రిడ్ మోడల్ అని. దాని మీద పెద్ద ఎత్తున చర్చలు, వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించే వాదన ఏంటంటే, జిఎస్టిపి గ్రోత్ అంటే ఏ స్టేట్ అయితే ఇన్కమ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందో భారతదేశానికి, అటువంటి రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేది ప్రధానంగా స్థూలంగా ఆయన చేస్తున్నటువంటి ప్రతిపాదన. దీని మీద బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్స్ వ్యతిరేకంగా మాట్లాడారు. పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ విషయాల్ని ఈ వీడియోలో, డీలిమిటేషన్ మీద రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, ఆయన ప్రతిపాదన ఏంటి, వీడియో చివరి వరకు చూసినట్టయితే ఒక ఎక్స్పర్ట్గా, ఒక ప్రొఫెషనల్గా నేను ఇచ్చే సూచన పరిష్కార మార్గాలేంటి అనేది మీకు తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయవచ్చు. సో దేశమంతా ఇప్పుడు హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే డీలిమిటేషన్ ఇదే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇదే చర్చ, సోషల్ మీడియా మొత్తం, మెయిన్ మీడియా కూడా. ఈ విషయంపై మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, ఈ రెండింటి పైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 16, 17, 18 తారీఖుల్లో ఫిక్స్ చేసింది. దానికి అనుగుణంగా ఎంపీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రెండు అంశాలు ఒకదానికొకటి సంబంధం లేవు, రెండు డిఫరెంట్ అని రేవంత్ అంటారు. ఇక ఆయన అనేది ఏంటంటే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పట్లోనే తీసుకొచ్చారు. మరి అప్పుడు రాజ్యసభలో ఆమోదించారు. బీజేపీ సహకరించకపోవటం వల్ల లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. మరి ఇంతకాలం మోడీ ఆ బిల్లుని పట్టించుకోలేదు అని ఒక ఆరోపణ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2026 జనాభా లెక్కల తర్వాత గెజెట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టం చేశారు. ఇక నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పేది ఏంటంటే, 2024 లోక్సభ ఎన్నికల్లో 543 లోక్సభ సభ్యుల్లో 33% రిజర్వేషన్ కల్పించి ఉంటే 181 మహిళలు, 181 మంది మహిళలు ఎన్నిక అయి ఉండేవాళ్ళు. వాళ్ళకి అవకాశం వచ్చి ఉండేది కదా. చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడే అమలు చేయకుండా ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్ను దూరం చేసింది బీజేపీ అని ఆయన అంటారు. 2026 జనాభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టం ఎందుకు చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్.
గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. మనం ప్రధానంగా బ్యాక్ స్టోరీ చూసినట్టయితే 1967లో 520 సీట్లకు పెంచారు. 1976లో 542 సీట్లకు పెంచారు. తర్వాత సిక్కిం నుంచి ఒక సీటు కలిపి 543 అయింది పార్లమెంట్లో సీట్లు. దక్షిణాది రాష్ట్రాల కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయడం వల్ల జనాభా దక్షిణాది రాష్ట్రంలో తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగింది. ఇందిరాగాంధీ గారు ఈ విషయాన్ని గమనించి లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఇంకొక మాట ఏమంటారంటే 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ గారు నిషేధించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పునర్విభజన జరగొద్దనే సీట్లని నియంత్రించారు అని ఆయన అంటారు. 2001లో వాజ్పేయి పునర్విభజన పైన చట్ట సవరణ చేశారు. దానివల్ల 2009లో తెలంగాణకు 17 ఎంపీ సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వచ్చాయి. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఏపీకి 175 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇక 2026 వరకు చట్టపరంగా సీట్లు పెంపు పైన నిషేధం ఉంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పునర్విభజనకు ఒప్పుకునే ప్రసక్తే లేదని దక్షిణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతో పాటుగా ప్రధానమంత్రికి స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేఖలు కూడా లెటర్స్ రాశారు. తమాషా ప్రకారం అని చెప్తున్నారు. 50% సీట్లు పెంచుతామని అంటున్నారు. 20 సీట్లు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ 20 సీట్లు ఉన్న కేరళకు 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు ఉన్నాయి. కానీ 50% కనుక పెంచితే ఈ గ్యాప్ 60 నుంచి 90 సీట్లకి గ్యాప్ పెరుగుతుంది. అంటే ఈ అంతరం అనేది నార్త్ సౌత్ స్టేట్లకి బాగా పెరుగుతుంది. తెలంగాణకు యూపీకి 94 సీట్లు అంతరం పెరుగుతుంది. దక్షిణాదిలో మొత్తం 130 సీట్లు ఉన్నాయి. 50% పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లు ఉన్న ఉత్తరాదిలో ఉన్నాయి ప్రస్తుతం. ఇవి కూడా ఈ 50% పెంచితే 621 సీట్లు అవుతాయి. అంటే దక్షిణాదికి ఉత్తరాది మధ్య అంతరం 412 నుంచి 620 అంత డిఫరెన్స్ పెరిగిపోద్ది. బీజేపీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో కీలకమైన శాఖలను ఇవ్వలేదు అని ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. రాష్ట్రపతి నుంచి కీలకమైన ఏ పదవిని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఈయన అనేది ఏంటంటే బలహీనుడు బలవంతుల మధ్య చర్చలు జరగవు, సమాన స్థాయి ఉన్న వారి మధ్య చర్చలు జరుగుతాయి అని రేవంత్ రెడ్డి గారు అంటారు. రాజకీయంగా ద్వితీయ శ్రేణి రాష్ట్రాలు మార్చటం కోసం ఈ విధంగా చేస్తున్నారు. చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య రాబోతుంది. అది దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాజకీయ మనుగడని కోల్పోతాయి అని రేవంత్ రెడ్డి గారు వాదిస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా చిన్న రాష్ట్రాలకు తీరని విఘాతం కలుగుతుంది. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలో మొదట చర్చించాలా, 50% పెంచాలి అని చెప్పి మోడీ గారు ఏ దేవుడు చెప్పాడు చెవులో అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాజకీయ అవసరాల కోసం 50% సీట్లు అని అంటున్నారు. దేశ మనుగడకి మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, నక్సలైట్ లాంటి సమస్యలు కానీ ఇటువంటి వివక్ష వల్ల వచ్చాయి. వివక్షను పెంచి పోషించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మహిళా బిల్లు ముసుగులో అడ్డుపడుతున్నారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళా రిజర్వేషన్లు ప్రజెంట్ ఉన్న స్థితిలో యాజ్ ఇట్ ఈస్ అమలు చేయాలి అని రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు, ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయ రాజధానులు అనేది ఆయన ప్రస్తావిస్తున్నారు. పన్నులు కట్టడం, సలాం చేయడానికి మేము వ్యతిరేకం, పన్నులు కట్టుకుంటూ సలాములు చేసుకుంటూ పోవాలా అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. సీట్ల పునర్విభజన పైన హైబ్రిడ్ మోడల్ని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. పెంచాలనుకుంటున్నటువంటి 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మిగతా 136 సీట్లను జిఎస్డిపి ప్రకారం ఈ పునర్విభజన చేయాలి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలకు ఈ అవకాశం ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు లేవు. 100% జనాభా ప్రాతిపదికన సీట్లు పెంపు జరగలేదు. ప్రాతినిధ్యం కోసమే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంపీ సీట్లు ఇచ్చారు. దేశానికి దక్షిణ భారతదేశం ఆదాయాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలని, ట్యాక్స్ ఎక్కువ పేమెంట్ని చేస్తుందని అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టుగా నేననే పాయింట్ ఫస్ట్,
ఆర్థిక ఆహ్, ఉత్పత్తి ఆధారంగా సీట్లు గనక కేటాయిస్తే, మరి అది ప్రజాస్వామ్యంలో సమాన ప్రాతినిధ్యం అనే ప్రాథమిక సూత్రానికి విఘాతం కలిగించే ప్రమాదం లేదా? అనేది నా మొదటి ప్రశ్న. రెండోది, ఇంకొకటేమంటే ప్రజాస్వామ్యంలో అధికారం మనుష్యులకి ఉంటుంది. కానీ వారు సృష్టించే సంపదకి ఉండదు గదా! సంపదను బట్టి ఓటు విలువ లేదా సీట్ల సంఖ్య నిర్ణయిస్తే అది ధనిక రాష్ట్రాల పెత్తనం కిందకి మారదా? మరి ఇది కేవలం రాష్ట్రాల మధ్యనే కాదు, ఒకే రాష్ట్రంలో జిల్లాల మధ్య గూడా తీవ్రమైన అసమానతలకు దారి తీస్తుంది కదా! అనేది నా పాయింటు. ఇక నెక్స్ట్ పాయింట్. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి జనాభాని తగ్గించుకున్నందువల్ల ఇప్పుడు శిక్ష అనుభవించి రావటం అనేది నిజమే. అయితే దీనికి పరిష్కారం ఆదాయం ఆధారంగా, ఇన్కమ్ ఆధారంగా సీట్లు పెంచటం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారంగా లోక్సభ సీట్లు జనాభా నిష్పత్తిలోనే ఉండాలి. ఆదాయాన్ని కోలమానంగా తీసుకుంటే అది పన్నులు కట్టే పౌరుడికి ఎక్కువ ఓటు విలువ ఇవ్వాలనే వాదన దారి తీస్తుంది. ఇది ఆధునిక ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యమా? కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆందోళనలను గౌరవిస్తూనే వెనుకబడిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా చూడటం అనేది కేంద్రానికి ఇప్పుడున్నటువంటి పెద్ద సవాల్. ఇంకొక పాయింట్ ఏంటంటే విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్‌తో చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రిజర్వేషన్లు 50%కి మించలేదు. సీట్లు పునర్విభజన పైన అఖిలపక్ష సమావేశంతో పాటు అన్ని సంస్థలతో చర్చలు, సంప్రదింపులు, కన్సెన్సస్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ నేనేమంటానంటే పార్లమెంట్లో పునర్విభజన పైన చర్చ జరగాలి పెద్ద ఎత్తున. నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ నేనేమంటానంటే అన్ని అసెంబ్లీల్లో చర్చకి పెట్టి పార్లమెంట్లో ఆమోదించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. హడావుడిగా చేసేసి దేశంలో దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచటం సరికాదు. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఎవరు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ సీట్లు అంటే దీన్ని బీజేపీకి సంబంధించిన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఏమంటారు, తెలంగాణలో 70% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్లో రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్లో ఎక్కువ సీట్లు ఇచ్చి వెనకబడిన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ ఇటువంటిలో సీట్లు తక్కువ ఇస్తారా? అంటే ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ చేసి ఎక్కువ కంట్రిబ్యూషన్, ఎక్కువ ట్యాక్స్ ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువ సీట్లు ఇవ్వటం వల్ల అంటే పైసలు ఉన్న వాళ్ళకే అధికారం అన్న సిస్టమ్ ఏర్పడుతుంది. ఇది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకి విరుద్ధం కదా అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది మధ్య ఇటువంటి ఈ డిస్కషన్ రావటం, దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది బీజేపీకి ఒక ఛాలెంజ్. మరి ఇండియా కూటమి, మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన స్టాలిన్ అయితే ఒక హెచ్చరిక కాదు, ఇది నేను తీవ్రంగా పరిగణిస్తాను, చూపిస్తాను మా తడాకా అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన నరేంద్ర మోడీ గారికి. సో ఇంత పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో పైసలు ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసే స్టేట్లకు ఎక్కువ ఇస్తే మరి డబ్బులు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. మరి అలా కాకుండా దక్షిణాదికి నష్టం జరగకుండా కేవలం అటు ఈ డిఫరెన్సెస్ రాకుండా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఏ విధంగా అది రూపుదిద్దుకుంటుంది, ఫైనల్గా అది డ్రాఫ్ట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, అందులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, మరి అన్ని పార్టీలని, అన్ని వర్గాలని, అన్ని రాష్ట్రాలని ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే చాలా వేచి చూడవలసిన సునిశ్చితమైనటువంటి సమస్య. మరి జస్ట్ 2-3 డేస్లో పార్లమెంట్లో జరిగే చర్చ, నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అనే అంశాన్ని మనం వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.